ఫ్యాన్స్ అసలు క్రేజీ. దానివల్లనే పుష్ప వల్లనే నార్త్లో ఫేమ్ వచ్చింది అనమాట. మన సినిమాలు కూడా నార్త్లో వస్తారంటే పుష్ప వల్లనే భయ్య. పుష్ప, త్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు నార్త్లో కూడా ఉన్నాయంటే పుష్ప వల్లనే. పుష్ప యాక్టింగ్ బాగుంది, అల్లు అర్జున్ చాలా అదే భయ మనం చూడాలి. వాడు అన్నాడు కదా ఇన్ని రోజులు ఒక పెళ్ళ మాట ఇంటే ఎలా ఉంటుంది అనేది పుష్ప 2లో చూపిస్తామన్నాడు. మనం కూడా చూసాము. పుష్ప 2లో రష్మిక ఇంకా అల్లు అర్జున్ కమ్యూనికేషన్ ఎలా ఉందో చూస్తే మనకు కూడా తెలుస్తుంది భయ. లిటరల్లీ శ్రీలీల డాన్స్ కోసం వెయిటింగ్. సమంత ఇరిగా చేసింది పుష్పది. ఇప్పుడు పుష్ప 2 శ్రీలీల డాన్స్ ఎలా చేస్తుందో మనం చూడాలి. సాంగ్ బాగుంది భయ్య. ఆ 30 సెకండ్స్ మాత్రమే అప్పటికి హైప్ తెచ్చింది. ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నా. మామూలు కాదు భయ్య, ఫుల్. సమంత కంటే అసలు వేరే లెవెల్. యాక్చువల్లీ శ్రీలీల అందరూ అయిపోయింది అనుకుంటున్నారు, మళ్ళీ సినిమాలు రావట్లే అయిపోయినాయని. ఈ సాంగ్ తోటి మళ్ళీ ఆపర్చునిటీ వస్తాయి భయ్య ఖచ్చితంగా. అది వెయిటింగ్ భయ్య. లిటరల్లీ ఆ ఫోటో జస్ట్ ఆ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. రికార్డులు బ్రేక్ చేస్తాయని చెప్పలేం కానీ సినిమా అయితే హిట్ భయ్య అంతే. ఎందుకంటే అవి పెద్ద సినిమాలు, మనం పోల్చలేము దాని గురించి. ఓకే, సుకుమార్ గారు కూడా అసలు వేరే లెవెల్ భయ్య. ఆయన థింకింగ్ కానీ సుకుమార్ గారు అలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ 2 చేస్తున్నాము, చూసాం. వెయిటింగ్ తగ్గేదేలే. యాక్చువల్లీ పూణేలోనే కదా జరిగింది, వచ్చిన జనాభా కూడా బాగా ఎక్కువ వచ్చారు. సో చాలా హై హోప్స్ ఉన్నాయి పుష్ప. నియర్లీ చేయొచ్చు అని అనుకుంటున్నాను. పుష్ప 1 కన్నా హిట్ కావచ్చు అంటున్నారు. అది కాక ముందుసారి సమంతతోనే డాన్స్ బాగుంటే ఇప్పుడు ఇద్దరు డాన్స్ స్టార్స్ చేస్తే అలా అంటే ఏదో చెప్తాను చెప్పండి.